మంచిది. దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి, ప్రభువు ఇచ్చిన ఇటు గొప్ప సమయమును బట్టి, గడిచిన కాలమంతా దేవుడు తన మహా గొప్ప కృపలో, తన కరుణలో జ్ఞాపకం చేసుకొని 8వ మాసము ఆగస్టు నెల మొదటి ఆదివారమున ఆయన సన్నిధిలో నిలవబెట్టిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేరిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలు. ప్రభు మనందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయమున దేవుని స్తుతించేదానికి, మహింపరిచేదానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. లోకంలో మనం జీవిస్తున్న ఆ ప్రయాణ జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు అవే కాకుండా ప్రతి మనిషి జీవితంలో కొన్ని నిందలు మోయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో ఒక కారణం చేత నిందలు అనేవి మనిషికి వస్తాయి. అసలు నింద అంటే ఏంటి అనే ప్రశ్న మనం వేసుకుంటే, మనం చేయని పొరపాటుకు, మనం చేయని తప్పిదానికి మన మీద నేరం మోపబడమే నింద, లేదా అవమానపరచబడ్డం, లేదా తోలనాడబడ్డం, ఇవన్నీ నిందలు అనే దానికి ఆస్పదంగా ఉన్నాయి. కాబట్టి ఈ నిందలు అనేవి మనుషులకి ఏదో ఒక కారణం చేత వారు ఏం చేయకపోయినా వస్తూ ఉన్నాయి. ఎందుకు నిందలు ఒక మనిషికి అనేవి వస్తాయి? ఈ నిందలు కలిగినప్పుడు క్రైస్తవుడు ఏం చేస్తే నిందల మోపే వాళ్ళకి సిగ్గు కలుగుతుంది అన్న విషయాన్ని ఈరోజు నేను మీకు ప్రసంగం ద్వారా తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాను. అయితే మనిషికి నిందలు రావడానికి ప్రధాన కారణాల్లో ఒక కారణం ఏంటంటే అసూయ. ఏంటండి? ప్రధాన కారణాల్లో కారణం అసూయ. అసూయ చేత చాలా మంది ఒక మనిషి మీద నిందలు మోపడానికి ఇష్టపడతారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనములో మీరు మాటను చదువుతారా? నేనే చదువుతాను, మీరు బైబిల్ తెరచి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం. విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. హల్లెలూయా. చదవబడిన లేఖనాల్లో మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని పిలాతు దగ్గర పెట్టారు. అంటే మీకు అర్థమయ్యే భాషలో ఎవరైనా తప్పిదం చేస్తే ఎవరు ఎక్కడ నిలబెడతారు? కోర్టు ముందు నిలబెడతారు. ఎందుకు? అతనికి శిక్ష పడాలని. అలాగే యేసయ్య కూడా ఏదో నేరం చేసినట్లుగా అక్కడ ఉన్న ఆ పిలాతు దగ్గర యేసయ్య నిలవబెట్టారు. అప్పుడు ఆ పిలాతు యేసయ్య ఆ ప్రవర్తన కావచ్చు, ఆయన మాట్లాడే 1-2 మాటలు కావచ్చు, వీటన్నిటిని గమనించి ఈయనలో ఏ తప్పిదం లేదు అని ఆయన గ్రహించి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారిని విడుదల చేయాలని నేను ఇష్టపడుతున్నాను, విడుదల చేసేదానికి నాకు వారి మీద అధికారం ఉంది, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని నేను విడుదల చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా బందిపోటు దొంగ అయిన బరబ్బాని విడుదల చేయమని కోరారు. అంటే ప్రజలను హింసబెట్టి దౌర్జన్యం చేసి చంపుతూ దొంగలాగా తిరుగుతూ హింసిస్తున్న వ్యక్తిని విడుదల చేయమని అడిగారు. అప్పుడు ఆ పిలాతు అయిన అనబడిన ఆయన ఏమంటాడంటే, విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగిన. ఏలయనగా వారు అసూయ చేత ఆయన్ను అప్పగించిన అతడు ఎరిగిని ఉండెను. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలని అక్కడున్న కొంతమంది చూస్తున్నారు. ఎందుకు? యేసయ్య మీద వారికి అసూయ ఏర్పడిపోయింది. ఎందుకు అసూయ ఏర్పడిపోయిందంటే, యేసయ్య కుంటి వాళ్ళని బాగు చేస్తున్నాడు, గుడ్డి వాళ్ళకు చూపిస్తున్నాడు, మోగవాళ్ళకి మాట్లాడేది శక్తి ఇస్తున్నారు, కుష్ఠరోగుల్ని బాగు చేస్తున్నాడు, ఎంతో మందిని ఆయన స్వస్థపరుస్తూ ఉంటే, దయ్యాలని వెళ్ళగొడతా ఉంటే, ప్రజలందరూ కూడా యేసయ్య వెంట నడుస్తూ ఉంటే, అక్కడున్న ఆ గ్రామ పెద్దలకి, ఆ ఊర్లో ఉన్న ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పరిశీలకి ఈ విషయాలు నచ్చలేదు. ఇదిగో ఈ విధంగా మనం వదిలేస్తే మన వెంట వచ్చే వాళ్ళు ఎవరుండరు, ప్రజలందరూ కూడా ఆయన వెంటే పోతున్నారు అన్న ఒక అసూయ యేసయ్య మీద నిందల మోపేదానికి కారణమైంది. ఈ రోజున చాలా సందర్భాల్లో సమాజంలో కూడా మనం చూస్తూ ఉంటే
ఈ రోజున ఒక మనిషి ఇంకొక మనిషి మీద నిష్కారణంగా నిందలు వేయడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ కారణం ఏమై ఉంటుంది అని చూస్తే ఏమి లేదు. ఆ ఇంట్లో వాళ్ళు బాగుపడడం కావచ్చు, సంపాదించుకోవడం కావచ్చు, ఉద్యోగాలు తెచ్చుకోవడం కావచ్చు, ఒక మంచి అమ్మాయి వారి ఇంట్లోకి వివాహంగా వచ్చుండడం కావచ్చు, ఒక మంచి అబ్బాయిని ఆ ఇంటికల్లా వాళ్ళు చేసుకోవడం కావచ్చు, మంచి బిడ్డలు పుట్టడం కావచ్చు. ఇవన్నీ కూడా చాలా మంది సమాజం జీర్ణించుకోలేరు. అది పనిగా పనిగట్టుకొని చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఇంటిలోనే అసమాధానం కలిగించాలని చూస్తారు. ఎవరైతే వివాహం చేసుకొని వచ్చున్నారో ఆ స్త్రీకి ఆ ఇంటిని గురించే చెడుగా చెప్పడం కావచ్చు, లేదా ఆ భార్యను గురించి చెడుగా చెప్పడం కావచ్చు, లేదా ఆ ఇంటిలోనే ఏదో ఒక రకాలైన ఆలోచనలు పుట్టించడం కావచ్చు సమాజం చేస్తుంది. అయితే ఎందుకు అంత అంత బాధ, ఎందుకు అంత ప్రయాస, ఎందుకు అంత బాధ కలిగి ఉన్నారు అని అంటే కేవలం వారు దీవించబడుతున్నారు అనే కారణమే. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఏదో హృదయంలో పెట్టుకొని చెప్తున్నట్టున్నాడు అని చెప్పి. నేనేది అంత ఆషామాషిగా చెప్పను. ఎవరిని ఉద్దేశించి కూడా అసలు నేను ఎప్పుడు ప్రసంగం చేయను. బైబిల్లో ఉన్న లేఖనాలను బట్టే నేను చెప్పేదానికి ఇష్టపడతాను. పరిశుద్ధ గ్రంథంలో కూడా మీరు గమనిస్తే దావీదు సౌలు విషయంలో ఎన్నో భయంకరమైన సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు రావడానికి కారణం ఏంటో తెలుసా? చూడండి మీరు బైబిల్లో 1 సమూయేలు 18వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనాన్ని మరి నేను చదువుతున్నాను. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు అని శత్రువులను హతము చేసినని ఆ మాటలు సౌలుకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడని అనుకొనెను. చాలు. ఇక్కడున్న సందర్భం ఏంటంటే దావీదు ఫిలిస్తీన్ అనే ప్రాంతానికి వెళ్ళి చాలా మందిని హతం చేసి విజయంతో ఊరికి తిరిగి వస్తే అక్కడున్న స్త్రీలందరూ కూడా తంబూర్లను వాయిద్యాలు పట్టుకొని సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని చెప్పి పాటలు పాడారు. ఆ మాటలు రాజుగా ఉన్న సౌలు రాజుకి నచ్చలేదు. ఆ రోజు నుంచి దావీదు మీద పగబెట్టుకో ఉన్నాడు. ఆ రోజు నుంచి అంటే నా ముందే నాకంటే గొప్ప స్థితికి వస్తాడా, నాకంటే ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకుంటాడా? అరే, నేను 1000 కొలదని పాడారే, ఆయన 10,000 కొలదని పాడారే. గుర్తుపెట్టుకోండి, నిందలు ఒక మనిషికి ఎందుకు వస్తాయనే దాని గురించి చెప్తున్నా. మొదటి కారణం అసూయ. ఈ అసూయ అనేది సంఘంలో కూడా వస్తుంది. ఒక విశ్వాసికి పడని విధముగా అపవాది లేనిపోని ఆలోచన కలిగిస్తాడు. మీరు ఆలోచన చేస్తే ఇక్కడ మనం చదివిన ఆ లేఖనాలు వారందరూ కూడా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు, ఇజ్రాయేలీలు, ఒక తండ్రి నుంచి వచ్చిన వారు, చిన్నాయన పెదనాయన కొడుకులు, ఆ వంశంతో కూడిన సంబంధం అది. అయితే అలాంటి ఆ కుటుంబంలోనే ఒకరిని హెచ్చింపబడినప్పుడు, ఒకరు అభివృద్ధి చెందినప్పుడు, ఒకరు ఆశీర్వదించబడినప్పుడు ఒకరికి నచ్చటం లేదు. సరే, వీరిద్దరికి నచ్చలేదు అనుకుందాం. అయితే ఈ సౌలు రాజు ఏం చేశాడు తెలుసా? తన కూతుర్ని ఇచ్చాడు. ఎవరికి? దావీదికి తన కూతుర్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? ఆయనకంటే అల్లుడుగా అయిపోయాడు. రాజుకి దావీదు అల్లుడు అయినప్పటికీ కూడా అల్లుడి మీద కూడా ఆ రాజు, సౌలు రాజు పగబెట్టుకొని నిందలు మోపడం ప్రారంభించాడు. అప్పుడు దావీదు ఒక మాట అంటున్నాడు, చూడండి. నేను చదువుతాను, బైబిల్ తెరిచి చూడండి. 1 సమూయేలు 24వ అధ్యాయము 9వ వచనం. 1 సమూయేలు 24వ అధ్యాయం 9వ వచనం. సౌలుతో ఇట్లా నేను, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు?
ఎవరంటున్నారు? దావీదు సౌలు రాజుతో అంటున్నారు. ఎప్పుడు అంటున్నాడు తెలుసా? సౌలు రాజు అదే పని పెట్టుకో ఉన్నాడు, దావీదును చంపేయాల. ఒకప్పుడు సరే సైనికుడు, ఇప్పుడు అల్లుడైనా చంపేయాలని చెప్పి రాజ్యాన్ని విడిచిపెట్టి శత్రువులు వస్తారో అదొస్తారో అని చెప్పి పట్టించుకోకుండా దావీదును చంపేదానికే తిరుగుతున్నాడు. ఒకరోజు దావీదు చేతికి చిక్కాడు, సౌలే చిక్కిపోయాడు. అప్పుడు అంటున్నాడు దావీదు, సౌలుతో ఇట్లా నేను దావీదు నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడంటే, నీకు నేను కీడు చేస్తానని నీ ప్రక్కనున్న జనులు చెప్పిన మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు? నేను నీకు కీడు చేసేవాడిని కాదు. అంటే ఈ మాటలను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా? కుటుంబంలో, బంధుత్వంలో, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, కుటుంబంలో అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు ఈ పక్కనుండే వాళ్ళు పెడతా ఉన్నప్పుడు ఆ మాటలు చాలా మంది కుటుంబంలో ఉన్న వాళ్ళు వింటా ఉన్నారు. భార్య వింటా ఉంది, భర్త వింటా ఉన్నాడు, అత్త వింటుంది, కోడళ్ళు వింటా ఉన్నారు. ఈ కారణాల చేత ఏ పొరపాటు చేయకపోయినా అత్త మీద నిందలు పడుతున్నాయి, కోడళ్ళ మీద నిందలు పడుతున్నాయి, అలాగే భర్త మీద నిందలు వస్తున్నాయి. కారణం ఏంటంటే జనులు చెప్పిన మాటలు వినడం ద్వారా. అసలు ఈ జనులకి ఏం పని, ఏం అవసరం అంటే నీ కుటుంబం పాడైపోవడమే ఆ జనులకు అవసరం. నీ కుటుంబం అక్కడి నుంచి లేకుండా ఉండడమే జనులకు అవసరం. నువ్వు వాళ్ళకేం కీడు చేయబల్లా, వాళ్ళని ఒక మాట అనాల్సిన అవసరంలే, వాళ్ళ ఆస్తిని, వాళ్ళ ఆస్తిపాస్తులు నువ్వు ఆశించాల్సిన అవసరం లే. వాళ్ళ కళ్ళ ముందు నువ్వు డెవలప్ అవుతుంటే చాలు. అదే వారి జీవితంలో ఎంతో గొప్ప బాధ కలిగించే విషయం. యేసయ్యని ఎందుకు అప్పగించారు మరణానికి? అసూయ చేత వారు అప్పగించారని చెప్పి పిలాతు ఎరిగి ఉండెను గనుక అనే మాటను మనం చదివాం. దావీదు అంటున్నాడు, నేను నీకు కీడు చేస్తానని నీ ప్రక్కనుండే జనులు చెప్పిన మాట నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? నేను నీకు కీడు చేసే వ్యక్తిని కాదంటాడు దావీదు. ఈ రోజున ఇలాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. మీరు ఇంకా నమ్మకపోతే మరొక ఉద్దేశాన్ని కూడా చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నా. బైబిల్లో దానియేలు అనే భక్తిపరుడు ఉన్నాడు, మీకు అందరికి తెలుసు. దానియేలు అనగానే మీకేం గుర్తొచ్చేస్తుందంటే సింహాల బోన్లు గుర్తొచ్చేస్తాయి. అసలు ఆ సింహాల బోన్లోనికి దానియేలు ఎందుకు వెళ్ళాడో మీకు తెలుసా? చూడండి, దానియేలు గ్రంథాన్ని నేను చదవడానికి ఇష్టపడుతున్నా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నుండి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవాలని రాజు ఉద్దేశించను. చాలు, విన్నారా? ఈ దానియేలంట అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడంట, అధిపతులలో ప్రధానులలో బాగా మంచి పేరు తెచ్చుకున్నాడంట. ఆ కారణం చేత రాజు ఏం చేశాడంటే రాజ్యమంతటి మీద అతన్ని పెద్దగా నియమించాలని ఉద్దేశించాడంటే. ఇంతే జరిగింది, ఇంకేం జరగల. ఆయన పక్కనుండే వాళ్ళందరికీ అసూయ వచ్చేసింది. అసలు దానియేలు సింహాల బోన్లోకి ఎందుకు వెళ్ళాడు? పక్కనుండే వాళ్ళు ఓర్చుకోలేక. రాజు ఏమనుకున్నాడు, దానియేలు కంట మంచి బుద్ధి జ్ఞానం ఉంది, ప్రధానుల్లో అధిపతుల్లో ఈయనకి మంచి పేరుంది, కాబట్టి నా తర్వాత ఈ రాజ్యం అంతటి మీద ఈ దానియేలుని ఏం చేయాలి, నేను అధికారినిగా పెట్టాలి అని చెప్పి రాజు అనుకున్నాడు. అంతే. దానియేలుతో పాటు మిగతా మంత్రులు ఉంటల్లా ఏమనుకున్నారు, ఈయనేనా జ్ఞానం కలిగి, మాకు లేదా జ్ఞానమా, మాకు లేదా తెలివే, మేము పరిపాలన చేయలేమా, మేము అది చేయలేమా, ఇది చేయలేమా అని చెప్పి ఒకరొకరు మాట్లాడుకొని ఏం మాట్లాడుకుంటున్నారంటే అక్కడ 4వ వచనంలో, అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి. విన్నారా? వాక్యం వింటున్నారా? దానియేలు రాజు తరువాత ఒక మంచి అధికారంలో పెట్టాలని రాజు అనుకుంటే
దానియేలు పక్కన ఉన్న అధికారులు అందరూ కూడా గుమిగూడి ఒక గ్రూపుగా చేరేమనుకుంటున్నారంటే, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువును కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ప్రయత్నం చేస్తున్నారు. రాజు ఈయనకి అధికారం ఇచ్చేశాడు. ఇప్పుడు ఈయన పరిపాలనలో రాజుకు మనం ఏం చూపించాలా? తప్పులు చూపించాలా. ఇదిగో అయ్యా రాజా, నువ్వు అతను అందరికంటే పెద్దగా చేసావా? ఏం ప్రయోజనమా? ఏమీ చేయటం వల్ల ఇదిగో ఈ విధంగా చేస్తున్నాడు, ఈ విధంగా చేస్తున్నాడు, ఈ విధంగా తప్పులు చేస్తున్నాడు. అతను వద్దు అనిపించేదానికి నిందలు ఎతకుతున్నారంట. కానీ ఒక్కటి కూడా వాళ్ళకు దొరకలేదంట. ఎందుకంటే అతడు నమ్మకస్తుడైన వాడంట, భక్తి కలిగిన వాడంట. కాబట్టి ఆయన మీద ఏ నింద దొరక్కపోయేసరికి వీళ్ళందరూ ఒక ప్లాన్ వేసుకున్నారు. పని విషయంలో ఈయన మీద మనం నింద మోపలేము. 6వ వచనంలో అందుకు ఆ మనుషులు దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయం అందునో అతనిలో లోపము కనుగొనలేమనిది. ఏమన్నారు? దేవుని పద్ధతిలోనే కానీ ఇంకే విషయంలో ఆయనలో లోపం ఉండదంటే ఏంటి? అక్కడ ఆయన విగ్రహారాధన ప్రాంతంలో ఉన్నాడు. రాజుకు చెప్తారు, అయ్యా ఒక విగ్రహాన్ని నిలబెడతాం, లేదా నిన్నే ఇన్ని రోజులు ఆరాధించాలా, నువ్వే మా దేవుడివి. ఇప్పుడు ఏ రాజు దగ్గరికైనా పోయి నువ్వు మా దేవుడు అయ్యా అంటే ఎట్లుంటుంది రాజుకి? పొంగిపోడా? హృదయంలో నుంచి ఆయనకు ఆనందం వచ్చేసి పొంగిపోతారా, నేనే దేవుడిని అనుకుంటాడు. కొంతమంది పోయి నువ్వే మా దేవుడివి, ఇదిగో నిన్ను తప్ప వేరే దేవుడిని ఎవరు ఆరాధించకూడదు, ఆరాధించారా వాళ్ళ సింహాల బోన్లో పడిపోవాల్సిందే అన్నాడు. ఇంకేముంది? రాజు ఉప్పిపోయాడు, మురిసిపోయాడు, ఆజ్ఞ జారీ చేశాడు. కానీ దానియేలు మాత్రం ఆయన సేవించే దేవుడు తప్ప ఇంకెవరిని కూడా సేవించడు, ఏ మనిషి దగ్గర మొక్కడు. ఇది ఈయన యొక్క నిజాయితీ. ఇక్కడ ఇరికించాలని చూసి ఈ యొక్క అధిపతులందరూ కూడా ఏం చేశారంటే, ఆ యొక్క ఆజ్ఞ జారీ చేసిన తర్వాత దానియేలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేటప్పటికి ఆల్రెడీ సింహాల బోన్లనే ఒక చట్టం పుట్టించేసి ప్రచారం చేశారు కాబట్టి నేరుగా దానియేలు సింహాల బోన్లోకి పడేశారు. ఇది జరిగిన స్టోరీ. కారణం ఏంది? దానియేలు సింహాల బోన్లోకి పోవడానికి కారణం ఏంటి చెప్పండి? నిందలు రావడానికి కారణం మొదటిది ఏంది చెప్పండి అమ్మా. తమిళ్ చెప్తున్నాను, ఇంగ్లీష్ చెప్తున్నానా? అసూయనా? అసూయ అనే ఒక కారణం చేత దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళాడు. అసూయ అనే ఒక కారణం చేత దావీదు సొంత మామ చేత తరవబడ్డాడు. అసూయ అనే ఒక కారణం చేత మంచి చేస్తున్న యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మరణానికి కారణం చేయబడ్డారు. ఈ రోజున ఈ అసూయ అనేకులలో, బంధువుల్లో, స్నేహితుల్లో, ఇరుగు పొరుగు వారి మధ్య, అంతెందుకు క్రైస్తవుల్లోనే, సంఘంలోనే అసూయ అనేది ఎక్కువైపోయింది. ఆ అసూయ నిందల మోపేదానికి కారణమైంది. అయితే దానియేలు సింహాల బోన్లో పడిన తర్వాత దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి సింహాల మీద నిద్రపోయాడు. ఆ తరువాత ఎవరైతే ఆయన మీద నిందలు మోపారో ఆ వ్యక్తుల్నే సింహాల బోన్లో వేస్తే వారి ఎముకలను కూడా పగలగొరికే అని చెప్పి వాక్యంలో ఉంది. అందుకే ఈ రోజున మన ధ్యానాంశానికి, మన యొక్క వాక్యానికి అంశం ఏంటంటే నింద ఒక 100. గట్టిగా చప్పట్లు కొట్టండి. నింద ఏంది చెప్పండి అమ్మా. నింద ఒక 100. నీకెన్ని నిందలు పడితే అన్ని 100 నీకు దేవుడు ఇస్తాడు. సాతానుడు ఏం చేస్తాడంటే నీపై పడే నిందలతోటి నీ జీవితాన్ని ఆపేయాలని చూస్తాడు. కానీ ఆ నిందని దేవుడు నీకు సాక్ష్య జీవితంగా మారుస్తాడు. హల్లెలూయా. ఆ నింద నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ కుటుంబంలో శోభను తెస్తాడు నింద ద్వారా. ఏ నిందల ద్వారా అయితే నువ్వు అవమానించబడుతున్నావో, ఏ నిందల ద్వారా అయితే నువ్వు కుమిలిపోతున్నావో, ఏ నిందల ద్వారా అయితే కూడు కూడా తినలేని పరిస్థితి నీకు ఏర్పడుతూ ఉందో, అవే నిందలని సాక్ష్య జీవితంగా మార్చబడే స్థితి ప్రభు తీసుకొస్తాడు. దానియేలు మీద నిందలేశారు, ఏమైంది? ఎవరైతే నిందలు మోపారో వారే చనిపోయారు. దావీదు మీద నిందలు మోపారు, వారందరూ కూడా వెళ్ళిపోయారు.
దావీదు మహారాజు అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు వారి మీద నిందలు మోపారు. ఆయన బాహ్యంగా చంపి ఉండొచ్చు, సిలువ మరణానికి అప్పగించి ఉండొచ్చు, కానీ ఆ నిందే ఆయన పునరుద్ధానానికి కారణమైంది. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసునామములో. ఆ నిందే పునరుద్ధానానికి కారణమైంది. మూడో దినమున లేచేదానికి ఆయనకి గొప్ప కారణంగా మార్చబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మనందరి కొరకు చనిపోవడానికి వస్తే ఈ నింద అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కార్యమును, సంకల్పం నెరవేర్చడానికి కారణమైంది. ఈ రోజున నీవు చేయబోయే ప్రయత్నాల్లో, నీకున్న ఆ యొక్క ఆలోచనలో, నీకున్న పరిస్థితుల్లో నీవు ఒకవేళ ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు, ఏందబ్బా ఈ నిందలు, అవమానాలు, నాకు ఇలా జరుగుతూ ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వు బాధపడుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకో, ఆ నిందలు, అవమానాలు, ఆ నిట్టూర్పులు, అవహేళన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలవని ఈ సమయంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజున ఎంతో మంది క్రైస్తవులు కావచ్చు, ఈ రోజున సహోదరుల మధ్య ఒక యోసేపు ఎందుకు అమ్మివేయబడ్డాడు అని మీరు నన్ను ప్రశ్న అడిగితే ఏమని చెప్పను? చెప్పండి. అసూయేనా? అన్నదమ్ముల మధ్య అసూయ వచ్చింది. తండ్రి కూడా ఆయన ఏం చేశాడంటే యోసేపును చాలా ప్రత్యేకంగా ప్రేమించాడు. యోసేపుని ప్రత్యేకంగా ప్రేమించాడు. తన ప్రేమించే భార్యకు, తను బాగా ప్రేమించే భార్యకు లేక లేక పుట్టాడని యోసేపును చాలా బాగా ప్రేమించాడు. వాళ్ళ అన్నదమ్ములందరిలో కంటే విచిత్రమైన అంగీని గుట్టించాడంట. ఆ అంగికి కుట్టు కూడా ఉండదంట. ఎట్లా గుట్టించాడో మరి, కుట్టు లేని అంగి కుట్టించాడంట, విచిత్రమైన అంగీని. ఈ విషయాలన్నీ మిగిలిన సోదరులందరికీ బాధ కలిగింది, అసూయ కలిగింది. అరే, మాకంటే ఇతను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మా తండ్రి అని ఒక రోజున చంపాలని చూశారు. చంపే ప్రయత్నంలో కొంతమంది సోదరుల ద్వారా అతన్ని అమ్మివేశారు, ఐగుప్తులకు అమ్మివేశారు. రోజున మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అసూయ అనేది ఎంత ప్రమాదకరమైందో చూడండి. అన్నదమ్ముడు అని చూడటం లేదు అసూయ, అక్కదమ్ముడు అక్క చెల్లెలని చూడటం లేదు, కుటుంబంలో ఎవరని కూడా చూడటం లేదు. ఈ అసూయ ఏం చేస్తుందంటే పగ వచ్చేట్లుగా, నిందలు మోపేట్లుగా, గాయపరిచేట్లుగా చేస్తుంది. చాలా సందర్భాల్లో ఈ నిందలు అనేవి పేదరికానికి కూడా వస్తాయి, పేదరికానికి కూడా నిందలు కలుగుతాయి. ఒకానొక సమయంలో నాకు బాగా గుర్తు, తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు, కొంచెం నాకు జ్ఞానం వచ్చినప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు, ఒకప్పుడు మేము పూరి గుడిసెలో ఉండేవాళ్ళమే. తినడానికి తిండి ఉండేది కానీ కోరిన తిండి ఉండేది కాదు. నాపరాళ్ళు వేసుంటే ఆ నాపరాళ్ళు కూడా సిమెంట్ ఊడిపోయి పగిలి ఎలాగంటే అలాగ అయిపోయిండేవి. ఇంట్లోకి అడుగు పెడితే ఆ నాపరాల్లో కాలు పడి బెనికే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితి. వర్షం పడితే చెప్పబడలేదు. నలుగురిమి మా కుటుంబంలో, మా తండ్రి, మా తల్లి, నేను, మా చెల్లెలు, అందరూ నలుగురిమి ఒక మూలన, ఆ వర్షపు ఆ తాకిడికి మూలన కూర్చోవలసిన పరిస్థితి. అలాంటి పేదరికంలో మేము ఉన్నప్పుడు బంధువులు వారి యొక్క కార్యాలకు చెప్పేదానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. కొన్నిసార్లు విన్న మాటలు ఏంటంటే, అందరికీ చెప్పేసి పోయి మా ఇల్లు వరకే ఆ కార్యానికి పిలవకుండా, ఎవరైనా అడిగితే పలానా వ్యక్తికి చెప్పావా, ఏం వాడికి ఏమైనా బొట్టు పెట్టి పిలవాలన్నా ఏంది, వస్తాడులే, వస్తాడు. ఒకవేళ మారిపోయినా సరే, ఇప్పుడు ప్రతి మనిషి తప్పులు చేస్తాడండి. తప్పులు చేయనోడు ఎవడైనా ఉన్నాడా? పోతే నాకు చూపించండి, ఎవరైనా ఉంటే వాళ్ళకి సన్మానం చేసి పోల్దండి వేస్తాడు. తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పరిస్థితి మనిషికి వస్తుంది. అయితే ఆ మనిషి మారిపోతాడు. మారనీయకుండా చేసేది కూడా నిందలే, తెలుసా? ఆయన మారిపోయిన సంగతి తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, స్నేహితులు తెలియదు, ఎవరో తెలియదు. మారిపోంటాడు ఆయనేమో. మారిపోయిన వ్యక్తి మీద వీళ్ళు ఏం చేస్తారంటే, నోరు గమ్ముగా ఉండదు కదా, నాలుగు గమ్ము ఉండదు కదా, 24 మాటలు మాట్లాడతారు మారిపోయిన వ్యక్తి మీద. మళ్ళా ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఇంకా వీళ్ళు అంటానే ఉండరు, నేను వీళ్ళకి ఇట్లాగుంటే కుదరదు, పాత వ్యక్తిగా ఉంటేనే ఇష్టమేమో అని చెప్పి పాత వ్యక్తిగా మారిపోతారు. ఈ రోజున చాలా మంది అది పనిగా పని కట్టుకొని అక్కడ మాటలు ఎక్కడ చెప్పి
మంచి చెడుగా త్రిప్పేసే సమాజం చాలా మంది ఉన్నారు. నిజానికి చెప్పాలంటే ఒక కుటుంబం గురించి చెడుగా చెప్పాల్సిన అవసరం ఒక మనిషికి అవసరం లేదది. వీలైతే ఒక కుటుంబం గురించి మంచిగా చెప్పడం నేర్చుకోవాలా. అత్తను గురించి కోడలకి ఎక్కి చెప్పడం, కోడల గురించి అత్తకి ఎక్కి చెప్పడం, భర్తకి భార్య గురించి చెడుగా చెప్పడం, బిడ్డల గురించి చెడుగా చెప్పడం. సరే, పిల్లల యవనస్తులంటే మగ పిల్లకాయలంటే చెడిపోతుంటారు కాబట్టి, అయ్యా నీ కొడుకు అలా తిరుగుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా పెట్టుకో, నీ కూతురు అలాగుంది, జాగ్రత్తగా పెట్టుకోవడం చెప్పడం తప్పులే. ఎందుకంటే వాళ్ళు కూడా బాధ్యత తీసుకున్నారు, మంచిగా ఉన్న కోరుకుంటున్నారు. అవి కాదు, వాటిని గురించి కానీ చెప్పేది. కుటుంబంలో కలహాలు పెడుతున్నారు కదా, కుటుంబంలో బాగుండే సంతోషమైన కుటుంబంలో కలహాలు పెడుతున్నారు కదా, వాటి గురించి చెప్తా ఉన్నా. ఈ రోజున సమాజం అలాంటి పరిస్థితి. కారణం ఏంటంటే వారికి అసూయ వచ్చేసింది. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట చెప్తా. నిందలు ఎందుకు వస్తాయి చెప్పండి అమ్మా? నిందలు ఎందుకు వస్తాయి చెప్పండి అమ్మా? అసూయ చేత నిందలు మనకు వస్తాయి. రెండో విషయం చెప్పమంటారా? క్రైస్తవుడైనందుకు నిందలు మనకు కలుగుతాయి. ఎందుకు? క్రైస్తవుడైనందుకు. చూడండి వాక్యం, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 3వ అధ్యాయము 12వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. క్రీస్తునందు సద్భక్తితో మంచిగా బ్రతకాలి, భయభక్తులతో బ్రతకాలనుకునే వారికి చెప్పండి, హింస పొందుదురు. ఎవరి ద్వారా హింస పొందుతారు? బంధువుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా. ఏమంట? వాళ్ళు అవి చేయరంట. ఏమి? క్రైస్తువులు అయిపోయినారా? క్రైస్తువులు అయిపోతే చేయరా? ఇదేందమ్మా, ఇదా విచిత్రంగా ఉందా? ఇది ఎక్కడ లేదా? క్రైస్తువులు అయితే చేయకూడదా? ఈ రోజున ఇలాంటి మాటలన్నీ క్రైస్తవులు చాలా మంది పడతా ఉంటారు. ఒకవేళ మీరు రోడ్డు మీద పోతుంటే, ఇదిగో తెల్ల చీర కట్టుకొని పోతా ఉంది, ఆ గురించి మాకు తెలియదా అనేవాళ్ళు అంటుంటారా? శుక్రవారం ప్రార్థనలు గుళ్ళో కూర్చొని భలే ప్రార్థనలు చేస్తుంటారు వీళ్ళు అనే మాటలు మీకు వినబడుతుంటాయా? చెప్పండి అమ్మా, ఏమనుకోబాకలే. ఉన్నాయా? వినబడుతుంటాయా? ఇదిగో వీళ్ళు ఆ గుడికి వెళ్ళేదే, వీళ్ళేం క్రైస్తవులు, ఇది చేయట్లేదు అది చేయట్లేదు అనే మాట వినబడుతుంటాయా? ఇప్పుడు ఒక్క మాటకు వస్తా నేను. మీరు ఆ మాటలు పడేదానికి వాళ్ళని ఏమైనా ఒక మాట అని ఉంటారా? వాళ్ళు తిట్టుంటారా? వాళ్ళకైనా డబ్బులు ఎగ్గొట్టుంటారా? వాళ్ళ ఇంటి మీద గొడవకు పోయి ఉంటారా? వాళ్ళ ఇంటి గురించి ఎవరెక్కడైనా చెప్పుంటారా చెడ్డగా? ఏమీ లే. క్రైస్తవులు అనబడిన దానికి ఈ నిందలన్నీ మీకు వస్తాయి. అందుకే మత్తయి సువార్తలో ఉన్న మాట ఏంటో తెలుసా? 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏంటంట? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు ఆనందించండి, పరలోకమందు మీకు ఫలము కలుగుతుంది. హల్లెలూయా. ఈ రోజున నా ప్రియమైన స్నేహితులారా, నిందలు ఎందుకు వస్తాయో 2 విషయాలు చెప్పా. ఏంది? అసూయ అనే ఒక కారణం. రెండోది క్రైస్తవుడు అనే మనం పేరు పడిన దానికి ఒక కారణం. అయితే ఈ నిందలు మనం పడుతూ ఉన్నాం కదా, ఈ నిందలు ఎవరైతే మన మీద మోపుతున్నారో వారు సిగ్గుపరచబడాలంటే మనం ఏం చేయాలి? ఇది చెప్పి నేను ముగించేస్తా. మన మీద ఎవరైతే నిందలు మోపుతున్నారో వారు సిగ్గుపరచబడాలంటే, వారే అవమానపరచబడాలంటే మనం ఏం చేయాలి అనేది మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు 3వ అధ్యాయము 16వ వచనాన్ని 15వ వచనాన్ని చదువుతా. 15, 16. 1 పేతురు
3వ అధ్యాయము 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మనల్ని సమాధానం అడిగే వారికి అందరికీ, మన నిందలు అడిగేవాళ్ళు లేదా ఆ నిందలు విన్న వాళ్ళు ఇదిగో ఇలాగ అన్నారే మిమ్మల్ని అనే వాళ్ళతోటి మనం ఎలాగ మాట్లాడాలంటే గొడవపూర్వకంగా తగాదాపూర్వకంగా మాట్లాడకూడదు. సాత్వికముతో భయముతో సమాధానముగా వారికి ఆ మాటలు మనం సమాధానం చెప్పినప్పుడు మన హృదయంలో ప్రభువును క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించినప్పుడు 16వ వచనం, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. హల్లెలూయా. మనల మీద నిందలు వేసిన వారు సిగ్గుపడాలంటే మన హృదయంలో ప్రభువును క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలంట. మన హృదయంలో దేవుణ్ణి ప్రభువుగా ప్రతిష్ఠిస్తే దేని విషయమై మన దుర్మార్గులమని సమాజం చెప్తాదో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన, అంటే దేవుని యందు మనం భయం కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉంటామే, ఆ మంచి ప్రవర్తనే మన మీద ఉన్న అపనింద వేసిన వారు సిగ్గుపరచబడతారని వాక్యం సెలవిస్తుంది. నిందలేశారని అవమానాలు వేశారని మీరు చెడ్డగా మారిపోబాకండి. నిందలేసిన వాళ్ళు అవమానించిన వారు అలాగే ఉంటారు. నిందలు మోపబడిన వారు, నిందల చేత బాధపరచబడిన వారు, అవమానించబడి హేళన చేయబడిన మనము సాత్వికముతో సమాధానముతో ప్రభువును మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకుంటే ఏ విషయం ద్వారా అయితే మన సమాజంలో దుర్మార్గులం అని చెప్పి వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు అలాంటోళ్ళు ఇలాంటోళ్ళు అని చెప్పి పేరు పెట్టబడిందో ఆ అనిన వారే సిగ్గుపరచబడే రోజును ప్రభు తీసుకొస్తాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయమున ప్రభునితో మాట్లాడుతున్నాడు. నిందలు దేవుని పిల్లల ప్రయాణాన్ని ఆపలేవు. అవి దేవుని ప్రణాళికలో మెట్టుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. నీకు కలిగే నిందలు, అవమానాలు, నీకు కలిగిన బాధలు, ఇరుకులు, హేళనలు నీ ప్రయాణాన్ని ఆపలేవు. దేవుడు వాటిని మెట్టులుగా మారుస్తాడు. ఇందాక ఒక మాట చెప్పా, నింద ఏంది చెప్పండి అమ్మా, చెప్పండి. నింద ఒక 100. ఇంకొక మాట చెప్తా, నిందలు నీ గమ్యానికి మెట్లు. హల్లెలూయా. నిందలేంది మీ గమ్యానికి మెట్లు. ఆ నింద పడతా ఉంటే ఒక మెట్టు మీరు ఎక్కిపోతూ ఉంటారు, ఇంకో నింద పడుతుంటే ఒక మెట్టు ఎక్కిపోతుంటారు, నింద పడుతుంటే ఒక మెట్టు ఎక్కుతూ ఉంటారు. మీరేమో పైన ఉన్నత స్థానంలో ఉంటారు, నిందలు మోపే వాళ్ళు మీ కిందనే ఉంటారు. యోసేపు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు, దావీదు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు, దానియేలు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై మన కొరకు మరలా రాబోతూ ఉన్నారు. ఈ రోజున ఆ భక్తులు పొందిన నిందలు లాంటివి మనం కూడా ఈ లోకంలో పొందుకుంటా ఉన్నాం. మనల్ని కూడా ప్రభు హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఒక మంచి స్థితిలో నిలవబెడతాడు. ఈ రోజున క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి అనే పేరు పెట్టుకున్నందుకు నువ్వు నిందలు పడుతూ ఉన్నావేమో, అవమానపరచబడుతూ ఉన్నావేమో, బాధపడబాకు. ప్రభు ఖచ్చితంగా దాని విషయంలో అద్భుతం చేస్తాడు. ప్రభు దాని విషయంలో ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడు. ఆయన న్యాయాధిపతిగా మీ మధ్యలో ఉంటాడు. అవమానపరిచేవారు ఉండొచ్చు, హేళన చేసేవాళ్ళు ఉండొచ్చు, నవ్వుకునే వాళ్ళు ఉండొచ్చు. మీరు దారిలో పోతా ఉంటే కనికరం కూడా చూపకుండా మీరు వినాలని ఎవరితో మాట్లాడుతున్నట్టుగా పెద్దగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. వారందరి మధ్యలో ప్రభు నిన్ను గొప్ప చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. వారి అందరి మధ్యలో ప్రభు నిన్ను స్థిరపరచబోతా ఉన్నాడు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడ త్రోసివేయబడినావో, ఎక్కడ తోలనాడబడ్డావో అక్కడే దేవుడిని కిరీటంగా నిలవబెట్టబోతా ఉన్నాడు. గొప్ప స్థితిలో ఆయనను మారుస్తాడు. ఏ ప్రాంతంలో నువ్వు అవమానపరచబడ్డావో, ఏ ప్రాంతంలో నిరుత్సాహపడినావో, ఏ ప్రాంతంలో నువ్వు పోగొట్టుకున్నావో రెండంతలుగా పొందుకునేదానికి ప్రభు నీ కృపను చూపిస్తాడు. నష్టపోయి ఉండొచ్చు,
అవమానపరచబడుతుండొచ్చు, ఏ తప్పు చేయకపోయినా నువ్వు నిందలు మోస్తా ఉండొచ్చు. ఆ నిందలే నీకు మూటలుగా మారిపోతాయి యేసునామములో. హల్లెలూయా. నిందలు వందలు, నిందలు మెట్లు, నిందలు మోట్లు యేసునామములో. హల్లెలూయా. అవే మనకు పెట్టుబడి, నిందలే మనకు పెట్టుబడి. ఆ నిందలే మన జీవితానికి గొప్ప ఐశ్వర్యం. ఈ రోజున వాటిని బట్టి మీరు నిరుత్సాహపడకుండా, వాటిని బట్టి ఇతరులతో మీరు తగాదాలకు పోకుండా, సాత్వికముతో సమాధానముతో మీరు సమాధానం చెప్తూ క్రీస్తుని మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠ చేసుకోండి. దేవుడు ఆ సత్ప్రవర్తన చూచి మిమ్మల్ని నిందించిన వారిని సిగ్గుపరుస్తాడు. హల్లెలూయా. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. అసూయ అనేది మనలోనికి రానివ్వకుండా, క్రైస్తవుడిని అయినందుకు మనం దుఃఖపడకుండా, దాన్ని బట్టి సంతోషించి ప్రభువుని బట్టి ఆనందించేదానికి ప్రభు మనకు సహాయం చేయలాగున ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి